క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. భారత్ ఏ జట్టులో సర్ఫరాజ్ పేరు లేకపోవడంపై కాంగ్రెస్ నేత విమర్శలు గుప్పించారు. అయితే బ్యాటింగ్ ఆర్డరే కారణమని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ప్రకటించిన భారత్ ఏ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. కానీ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనే భారత సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే దాదాపు 17 కేజీల వరకు తగ్గి ఫిట్నెస్ సాధించిన అతడు దేశవాళీలోనూ పరవాలేదనిపించే ప్రదర్శన ఇచ్చాడు. కానీ భారత్ ఏ జట్టులో స్థానం దక్కలేదు. దీంతో అతడి టెస్టు భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే వ్యాఖ్యలు వినిపించాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వాదన మాత్రం మరోలా ఉందని వార్తలు వస్తున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వలేకపోవడానికి అతడి బ్యాటింగ్ ఆర్డరే కారణమని తెలుస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ లేకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. భారతీయ జట్టు ఎంపిక ప్రక్రియలో మతపరమైన పరిణామాలు జరుగుతున్నాయా అంటూ కాంగ్రెస్ నేత షమా మహ్మద్ ఆరోపించారు. ఆ ఇంటి పేరు ఉన్నందుకే సర్ఫరాజ్ ను ఎంపిక చేయలేదా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలుసంటూ ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. టీమిండియా ఏ జట్టులో ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహిళా నేత షమా మహ్మద్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. క్రికెట్ జట్టును మతం ఆధారంగా విభజించాలని చూస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసినందుకు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ నాయకురాలు షమా మహ్మద్ తాజాగా ఆమె మరోసారి సర్ఫరాజ్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. 2024 ఫిబ్రవరి 15 రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. సర్ఫరాజ్ విషయానికి వస్తే తన చివరి టెస్టును గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాలో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సర్ఫరాజ్ ఎంపికైన ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీనికి తోడు గాయం కారణంగా 2024-25 రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత కష్టపడి బరువు తగ్గినప్పటికీ ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సర్ఫరాజ్ కు ఛాన్స్ దక్కలేదు. ఇటీవలే వెస్టిండీస్తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ నిరాశే మిగిలింది. భవిష్యత్తులో భారత జట్టుకు సర్ఫరాజ్ ప్రాతినిధ్యం వహించడం కష్టమేనా అనే అనుమానాలు అభిమానుల్లో ఏర్పడుతున్నాయి. అయితే అలాంటి పరిస్థితి ఏమీ ఉండదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 5వ స్థానంలో ఆడుతోన్న సర్ఫరాజ్ తన బ్యాటింగ్ ప్లేస్ ను టాప్ ఆర్డర్ లోకి మార్చుకోవాలని, అందుకోసం ముంబై మేనేజ్మెంట్ తో పాటు చర్చించాలని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.